నమస్తే, డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు. జంబిగద్దె వద్ద పుర ప్రముఖుల కోలాహలం. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా వెంకటేశ్వర కళ్యాణం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల పోటీకి అన్ని పార్టీలు మాదిగలకు అవకాశం కల్పివ్వాలని డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. వేములవాడ భీమేశ్వర ఆలయంలో కోడె మొక్కులను కట్టుటకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించిన ఆలయ ఈవో రమాదేవి. ఘనంగా శమీ పూజ కార్యక్రమం. సిరిసిల్ల పట్టణంలో విజయదశమి దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బతుకమ్మ ఘాట్ సమీపంలో జంబిగద్దె వద్ద శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపుగా వచ్చి జంబి కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. దసరా పండుగ పురస్కరించుకుని జంబిగద్దె వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ ప్రజలు జంబి తీసుకునేందుకు పోటీ పడ్డారు. రావణుని దహన కార్యక్రమం ఆహుతులను అలరించింది. మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ రాముని విషాదరణలో రావణాసురుని కొట్టడం ఆకట్టుకుంది. అనంతరం ఒకరికొకరు జంబి పెట్టుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకు ముందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జంబి చెట్టు వద్ద ప్రత్యేక పూజ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాలాయ కాలాగ్నిరుద్ధాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధనంలో ఉండేటువంటి చెడు ఆధ్వర్యంలో అక్కడ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతూ ఉంది. హిందూ పతాకం రెపరెపలాడని సిద్ధంగా ఆ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంది. ఓంకారంతో ఆ యొక్క హిందూ ధ్వజం హిందూ భూమే సుఖం పుణ్య పతత్వేషకాయో నమస్తే నమస్తే హిందూ రాష్ట్రాంగభూత అజయ్యాంచ విశ్వస్య దేహి విజేత్రి. చిన్న చిన్న దాదాపు ఒక 15-20 మంది నేర్చుకుంటా ఉన్నారు. మరి అట్లాంటి ఆసక్తి ఉన్నోళ్ళు అక్కడికి పంపిస్తే మన వీళ్ళందరూ హరీష్ యాదవ్ అలాగే మహేందర్ వీళ్ళు దానికి నేర్పించడానికి ధర్మాలు ఉంటాడు కదా, వీళ్ళు బాలా త్రిపుర సుందరి అనేటువంటి ఒక నాట్యమండలి పెట్టారు. శివాలయం శివనగర్లో శివాలయంలో నడుస్తూ ఉంది. కాబట్టి మనకు సాంస్కృతిక నృత్యాలు ఏది కథం కానీ కూచిపూడి కానీ నేర్పించాలంటే మన పిల్లలు అక్కడ పంపిస్తే కొద్దిగా నిర్వహించబోతున్నటువంటి ఆడెపు రవీందర్ గారు ఉన్నటువంటి వారిపై ఎవరిపై
పైన కూడా పడేటువంటి ప్రమాదం ఉన్నది. కాస్త జాగ్రత్తగా వెనకుండండి, ఎందుకంటే దూరం నుంచి బాణం వేస్తున్నది ఏమాత్రం రాక్షస సంహారణం చెడును నశింపజేసేటువంటి మహోత్కృష్టమైనటువంటి ఘట్టం ఇప్పుడు ప్రారంభమైంది. ఆ యొక్క నిపుణులు మొత్తం రావణాసురుని పూర్తిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. అసలైన దసరా పండుగ ఇప్పుడు మనకు ప్రారంభమైంది. ఇక్కడ దహింపబడేటువంటిది రావణాసుడి యొక్క ప్రతిమ మాత్రమే కాదు, మన అంతా ఇక్కడ దహింపజేసుకోవాలి మనందరం కూడా. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాలు బంధాలకు చాలా విలువ ఉన్నది. మన బంధాలను నిలుపుకుంటే మనలో ఉండేటువంటి అసూయ రాగద్వేషాన్ని నిలుపుకునే విధంగా రావణాసుడు సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. పురవీధుల గుండా ఎదుర్కోలను నిర్వహించగా భక్తులు మంగళహారతులతో అధిక సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వైభోగం కన్నుల పండుగ జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు. వేద బ్రాహ్మణులచే కళ్యాణం జరగగా ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మగర వాయిద్యాలతో ఎంతో రమణీయంగా కళ్యాణ వేడుక జరిగింది. గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిచారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 5 రోజులు కాదు, 9 రోజులు మనం అంతా ఇక్కడ సంకల్పించుకొని జరుపుకుంటున్న సుమారుగా 29వ తారీఖు నుండి ఇవాళకి శుద్ధి అవుతుంది. అది భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రమాదాలను కాపాడుతుంది అని అంతటి గొప్ప కళ్యాణ ఘట్టం. పుష్టిరస్సు వృద్ధిరస్సు అధిగ్రమస్సు ఆయుష్యమస్సు ఆరోగ్యమస్సు ధనధాన్య సమృద్ధిరస్సు ఐశాన్యామస్సు ఆగ్నేయామిస్సు సర్వభాగ్యములు. స్వామి ఇప్పటి వరకు కూడా బ్రహ్మచారిగా ఉంటూ స్వామి పొందుతున్నారు. అంటే వివాహంలోకి అడుగును ప్రవేశించి వివాహాన్ని చేసుకోవడానికి కానుగా 2వ యజ్ఞోపవీతాన్ని స్వామి ధరిస్తున్నాడు. ఆ యజ్ఞోపవీతాన్ని అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అందరికీ కూడా నమస్కారం చేసుకోండి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక సంస్థాగత ఎలక్షన్ లో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి జెడ్పీటీసీ ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు బీఫామ్ ఇచ్చి మాదిగ సామాజిక వర్గాన్ని అన్ని పార్టీలు గుర్తించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ దండోర్ ఆధ్వర్యంలో ఓటుతో తగిన బుద్ధి చెప్పడం జరుగుతోందని ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. రూలింగ్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 6 నెలల క్రితం జిల్లాలో మార్కెట్ కమిటీ చైర్మన్లలో తీరని అన్యాయం చేసిందని, తర్వాత మార్కెట్ కమిటీ డైరెక్ట్ పోస్టులు ఇచ్చి సంతృప్తిని పరిచారన్నారు. ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థ గత ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 3 జెడ్పీటీసీ ప్రకటించిందని, ఇందులో ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి జనాభా ప్రాతిపదికన ప్రకారం 2 జెడ్పీటీసీ బీ ఫామ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎలగందుల భిక్షపతి, ఓనర్ ప్రభాకర్, రాష్ట్ర సీనియర్ నాయకులు ఖానాపూర్ లక్ష్మణ్, ఏఎంసీ జిల్లా అధ్యక్షులు గుండ్రెడ్డి రాజు, సీనియర్ నాయకులు అవునూరి లచ్చన్న, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు సవనపల్లి రాకేష్, ఎంఆర్పీఎస్ జిల్లా కో కన్వీనర్ సవనపల్లి బాలయ్య, తంగళ్లపల్లి మండల అధ్యక్షులు తర్రే శంకరయ్య, చందుర్తి మండల అధ్యక్షుడు మునిగే శంకర్, ఎంఆర్పీఎస్ తంగళ్లపల్లి మండల సీనియర్ నాయకులు మార్వాడి దేవరాజు, ముస్తాబాద్ మండల సీనియర్ నాయకులు అక్కనపల్లి పోచమ్మలు, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పత్రికా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమూహం నడుస్తుంది. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానికంగా రిజర్వేషన్ల ఖరారులో కొద్దిగా జాప్యం జరిగినప్పటికీ ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లను అన్ని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజిక వర్గానికి ఎంత జనాభా ఉందో అంత ప్రకారం మాకు ఖచ్చితంగా సీట్లను కేటాయించాలి. సీట్లను కేటాయించని ఏడల ఏ పార్టీనైనా కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదిగ సామాజిక వర్గం ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్పి మేము తగిన గుణపాఠం చెప్తామని తెలియజేసుకుంటున్నాం. మిగతా పార్టీలు కూడా మాకు ఇంతకుముందు అన్ని రకాలుగా మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది, ఇప్పుడైనా మాకు ఈ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని ఖచ్చితంగా అన్ని పార్టీలు మన జెడ్పీటీసీ నుంచి మొదలుకుంటే అన్ని రకాలుగా మా సామాజిక వర్గానికి మేమెంతున్నామో మాకని తీయాలని రాజన్న సిరిసిల్ల ఎంఆర్పీఎస్ పక్షాన ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈయన ఏడల మేము మా ఎంఆర్పీఎస్ పక్షాన ఈ పార్టీలకు మేము తగిన బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. జిల్లా ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ అదేవిధంగా అనుబంధ సంఘాల మరి దానికి సంబంధించింది ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సర్పంచులు, ఎంపీటీసీల పదవి కాలం అయిపోయి దాదాపు 2 సంవత్సరాలకు దగ్గరతున్నటువంటి సందర్భంలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక ఎన్నికలు పెట్టడం కోసము చాలాసార్లు కూడా ఆలోచన చేసి నాంచి చివరికి వస్తే మరి ఎన్నికల నోటిఫికేషను రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణలో ప్రకటించడం జరిగింది. ఏదైతే మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో మరి 3 జడ్పీటీసీ మరి స్థానాల్లో 1 ఎస్సీ మహిళ, 2 ఎస్సీ జనరల్ మరి ఇక్కడ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఎంపీపీ స్థానాలు కూడా మరి మాదిగా తర్వాత ఎస్సీకి కేటాయించడం జరిగింది. మరి కొన్ని గ్రామాలలో మరి జనాభా దామాష ప్రకారం కాకుండా మరి అక్కడక్కడ కూడా లోటుపాటు జరిగినాయి. మరి ముందే దాన్ని సవరించవలసిన అవసరం ఉండే. జనాభా దామాష ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం మరి రిజర్వేషన్లు ఖరారు చేసేది ఉండే. మరి అది ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు లోపం జరిగింది అనేది దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలనేది కూడా మేము తెలియజేస్తూ, ఏదైతే మొన్న జరిగినటువంటి ఏఎంసీ ఎన్నికలు ఉన్నాయో మార్కెట్ కమిటీలు మన జిల్లాలకు సంబంధించింది, అప్పుడు ఎస్సీ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3 అయినప్పుడు కూడా మరి ఇక్కడ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదిగ సామాజిక వర్గానికి ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవ్వలేదు. మరి ఆ కమిటీలో అడపదడప డైరెక్ట్గా ఇచ్చారు తప్ప మరి చైర్మన్ స్థాయిలో మరి వాళ్ళ బాధ్యతలు అక్కడ అవకాశాలు ఇవ్వలేదు. కాబట్టి
మరి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎంపీటీసీలు కానీ అదేవిధంగా సర్పంచ్లు కానీ మరి ఖచ్చితంగా కూడా ఇప్పుడు 3 జడ్పీటీసీలు అయితే దాంట్లో మాదిగ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఏ పార్టీలు ఉన్నా మా మాదిగలు ఏ పార్టీలు ఉన్నా మా మాదిగలకు మా రాజన్న క్షేత్రంలోని అమ్మవారు ఈ రోజు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా పురస్కరించుకుని నిన్న ఆలయ అర్చకులు షణ్మి పూజ ఆయుధ పూజ నిర్వహించారు. వేములవాడలోని భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రాజన్న కోడలు కట్టేసేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో రమాదేవి పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజన్న భక్తులు వేములవాడకి ఇచ్చేసి రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని కోరారు. అందుకు అనుకూలంగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ విస్తరణలో భాగంగా అభివృద్ధిలో భాగంగా యాత్రికుల భక్తులందరూ కూడా సౌకర్యార్థం స్వామివారి అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ భీమేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో సకల ఏర్పాట్లు చేయడంలో భాగంగా ఈరోజు విజయదశమి పర్వాన్ని పురస్కరించుకొని విజయ ముహూర్తంలో ఈరోజు ప్రత్యేకించి ఆ ధర్మదేవతా స్వరూపమైనటువంటి వృషభేశ్వర అంటే కోడె మొక్కుబడి చెల్లించడం నిమిత్తమై ఆ వృషభేశ్వర ధ్వజస్తంభాన్ని మనం ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయంలో నిరంతరం కూడా కోడె మొక్కుబడి చెల్లించుకునేటువంటి అవకాశం కలిగే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఓం స్వస్తి. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ సిరిసిల్ల జిల్లాలో వేయించేసినటువంటి రాజన్న స్వామి ఆశీస్సులను అందరికీ దేశం నలుమూలన ఉన్నటువంటి భక్తులందరికీ ఉండాలని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజన్న భక్తులకు హృదయపూర్వక నమస్కారాలు భక్తితో ఆహ్వానిస్తున్నాము. రాజన్న దేవాలయాన్ని సందర్శించాలని మనకు ఈరోజు నవరాత్రి ఉత్సవాలు లాస్ట్ రోజు దసరా మనం ఘనంగా జరుపుకుంటున్నాము. చాలా నలుమూలల నుంచి కూడా దేశం నలుమూలలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా రాజన్న దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు. వారందరికీ అన్ని విజయాలు కలగాలని కోరుకుంటూ మరియు ఈరోజు మనం అందరము భీమన్న ఆలయంలో భీమేశ్వర ఆలయంలో కొత్తగా ఈ కోడస్తంభంను కూడా మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అక్కడి నుంచి రాజన్న దేవస్థానంకి వచ్చిన భక్తులందరూ కూడా భీమేశ్వర ఆలయానికి తరలి రావాలని దర్శించుకోవాలని కోడెమొక్కులు కూడా ఇక్కడే చెల్లించుకోవాలని ఓం నమ శివాయ కోరుతున్నాను. వయోవృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలున్నాయని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ సభ్యులు పేర్కొన్నారు. ఈ రోజు చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో నిర్వహించిన అలయవలయ కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు మాట్లాడారు. 6 పదులు దాటిన వయసుల వారు అంత వయోవృద్ధులుగా పరిగణించగడపడతారని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ సభ్యులు వెల్లడించారు. వృద్ధాప్యంలో తమకు ఉండే హక్కులను వాటి ప్రయోజనాలను సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు చేవూరి బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య, ఉపాధ్యక్షులు ఇరుకుల ఎల్లయ్య, కోశాధికారి దంత దేవదాస్, గీతా ప్రచార సమితి అధ్యక్షులు కోడం
నారాయణ, సజ్జనం శ్రీనివాస్, మాజీ మున్సిపల్ కమిషనర్ బాదం ప్రకాష్, మోతిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మనం దసరా అంటే అందరికి తెలుసు, మళ్ళా కొద్దిగా చెడు మీద విజయం సాధించింది మంచి అని తెలుపుతారు. దాని కొరకు మనము మన ఫెస్టివల్ చేసుకొని అందరం అక్కడ కలుసుకోవడానికి వీలు కాకున్నందుకు ఇక్కడ ఒక మన అందరినీ ఇక్కడ ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ మెయిన్ అవసరము మరియు సీనియర్ సిటిజన్స్కు ఆరోగ్యం అవసరము. అందుకని దుర్గామాతను అందరికీ ఆరోగ్యము ఐశ్వర్యము కలిగించాలని ప్రార్థిస్తూ నా నమస్తే. సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో ములాఖాత్ అనే కార్యక్రమం, అంటే దాన్ని మనమందరం కలిసి మన యొక్క పండుగ సంబరాలను నెరవేర్చుకోవడానికి కూర్చున్నటువంటి సమావేశానికి అధ్యక్షులు చేపూరు పిచ్చయ్య గారు, మన సీనియర్ సిటిజన్ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర కార్యదర్శి జనపాల శంకరన్న గారు, అలాగే సీనియర్ సిటిజన్ కోశాధికారి కొంత దేవాస్ గారు, గీతా ప్రచార సేవా సమితి అధ్యక్షులు, మన ప్రభుత్వం ప్రధానమంత్రి అయినటువంటి మనందరి గౌరవమైనటువంటి వ్యక్తి కోడం నారాయణ గారు, అలాగే చిన్మయ మిషన్ యొక్క వ్యవస్థాపకుని యథావిధిగా నడిపిస్తున్నటువంటి సజ్జన శ్రీనన్న గారికి, అలాగే మన రామ్ గారు, అలాగే మోతిలాల్ ఆంజనేయ స్వామి టెంపుల్ భీమయ్య నగర్ గారికి, అలాగే మన గాయత్రి మతం యొక్క విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసి యజ్ఞాన్ని చేస్తున్నటువంటి మన ప్రకాష్ మాజీ కమిషనర్ గారికి, ముందున్నటువంటి మన గౌరవ సభ్యులు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు నుండి మన గీతా ప్రచార సేవ తర్వాత ఈ సీనియర్ సిటిజన్ యొక్క వ్యవస్థల గురించి మన జనపాల శంకరన్న గారు ఇంకా క్లుప్తంగా చెప్తారు. మీరందరూ విని ఈ కార్యక్రమాన్ని ఆనందించి ఆస్వాదించి మనందరి కలయిక ఇలాగే ఉండాలి. ఇంతకుముందు సత్యనారాయణ సార్ చెప్పినట్టు దైవభక్తిలో ఉంటూ, అలాగే మన యొక్క ఇంటి సమస్యలను కూడా తెలుసుకుంటూ, మన ఇంటి యొక్క సమస్యలు ఉన్నా కానీ మనం పంచుకుంటూ, అటువంటి బయట పోకుండా కుటుంబాన్ని కాపాడుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, రిటైర్మెంట్ అయితే అందరం మన యొక్క బాధలు చెప్పుకుంటూ మనం ఉండి ఈ సీనియర్ సిటిజన్ గీతా చిన్మయ మిషన్ అన్ని సంస్థల యొక్క ఆస్వాదించి మనందరం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండవలసినటువంటి వయసు కాబట్టి ఇప్పుడే ముసలిం కాలేదు, 60 నుంచి 70 వరకు కూడా వయసు వాళ్ళమే. ఆ వయసు తరాన్ని మనం ముందుకు సాగనీయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి సీనియర్ సిటిజన్ అంటే ఏదో ముసలిని అనుకోకండి. గీతా ప్రచార సేవ అంటే ముసలు కాదు. కాబట్టి మనందరం నవ యువకులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇలాగే విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సీనియర్ యొక్క పెద్ద మనిషి కోడమి నారాయణ గారి యొక్క అశేష మన గీత, అలాగే శంకరన్న గారికి మరొకసారి దేవన్న గారికి, మన ఉపాధ్యక్షులు ఎల్లన్న గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే మీడియా మిత్రులకు నమస్కారం. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అంటే వయోవృద్ధుల యొక్క చట్టం 2007లో వచ్చింది. చట్టం యొక్క అవగాహన అందరికీ మొదలు తెలిసి ఉండాలి. సీనియర్ సిటిజన్ అంటే తల్లిదండ్రులు వయోవృద్ధుల సంక్షేమ చట్టం. దీనిలో 2 అంశాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్లు అంటే వయోవృద్ధులు. వయోవృద్ధులు అంటే 60 సంవత్సరాలు దాటింది. వారి యొక్క బాధ్యత ఎవరిది అంటే పిల్లలది. ఎందుకు అప్పటికి వాళ్ళ జవసత్వాలు ఉంటాయి కాబట్టి మానసికంగా శారీరకంగా దృఢంగా వాళ్ళకి ఏమి కాదు, కానీ కొంచెం అలసటగా ఉన్న వాటికి కొంచెం ఇబ్బందిగా ఉంటున్నారు. అటువంటి వారికి అండగా నిలిచేది చట్టం. ఇక సంక్షేమం చేసేది ఏంటంటే ఈ చట్టంలో 2 విభాగాలు. ఒకటేమో సీనియర్ సిటిజన్లు ప్రభుత్వం యాక్ట్ ప్రకారం అంటే చట్ట ప్రకారం నడిచే చర్యల్లో ఒకటి ప్రభుత్వం చేయదలిచినటువంటి పనులు మళ్ళీ కొన్ని ఉంటాయి. తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఏమీ లేకుండా పూర్తి అనాథమైనటువంటి వారికి సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అనేది చట్టంలో, సంక్షేమ చట్టంలో భాగం. ఇక పిల్లల్ని ఎంత మృదువుగా చక్కగా పెంచారో ఆ యొక్క దాని దృష్టిలో వారసులుగా కేవలం తల్లిదండ్రులు పిల్లలు అనగానే మనం ఏమనుకుంటాము, కొడుకులు బిడ్డలే అనుకుంటాం. కాదు, మనమలు మనమరాలకు కూడా ఆ చట్టం వర్తిస్తుంది. మనమరాలు తగదు కావచ్చు ఇది అని అనుకోకండి. వారి పేరిట ఉన్నటువంటి ఆస్తి ఎట్లా హక్కు మనమలకు చెందుతుందో అదే విధంగా వాళ్ళ నుంచి సాగేటువంటి పోషణ చట్టం బాధ్యత కూడా తల్లిదండ్రుల ఆ పిల్లల ఉంది.
పోషణ చట్టంలో ఉన్న విషయం ఏంటంటే వాళ్ళ తల్లి ఇప్పుడు చాలా మంది మొదలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం అయిపోయింది అని అనుకుంటున్నారు. కాదు, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా మళ్ళీ తిరిగి పెద్దల పేరు మీద చేయడానికి చట్టం 23 ప్రకారం ఉన్న ఆస్తిని కూడా సెక్షన్ 23 ప్రకారం మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టే హక్కు తల్లిదండ్రులు. ఎలా ఏ సందర్భంలో వాళ్ళని సాధనటువంటి సందర్భం. అలాగే చట్టం 21 సెక్షన్ ప్రకారం ఆస్తులకు సంరక్షణ బాధ్యత పోలీస్ శాఖ పూర్తిగా బాధ్యత వహించాలి. ఇలాంటి ఒక పకడ్బందీకరమైనటువంటి చట్ట వ్యవస్థలో అందరికీ తెలియక తర్వాత కొడుకులు ఎందుకు బదనాలు చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మామూలుగా ఉండేసరికి ఏమవుతుంది అంటే ఇవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు దామోదర్ గారు యాడ్ చేశారు, మన భూములు ఆస్తులు ఉంటే బ్యాంకులో దాన్ని రివర్స్ మార్టిగేజ్ అంటారు. రివర్స్ మార్టిగేజ్ అని అంటారు. అంటే మనకు తల్లిదండ్రుల పేరు మీద ఆస్తి ఉంటే పిల్లలు లేకపోతే ఆస్తిని బ్యాంకు అప్పచెప్తారు. బ్యాంకు వాళ్ళు నెల నెలకు మనకు పోషణ నిమిత్తం డబ్బులు అందజేస్తూ అది ఆస్తిని అట్లే ఉంటుంది, మనకు డబ్బులు అందజేస్తారు. ఒకవేళ మన పూర్తి సంరక్షణ బాధ్యత ఆ బ్యాంకు మనకు అందిస్తూ ముందుకు నడిపిస్తుంది. ఇది రివర్స్ మార్టిగేజ్ అనేటువంటి ఆ చట్టంలోని ఒక భాగం మాత్రం. ఇట్లా సీనియర్ సిటిజన్ చట్టం యొక్క అవగాహన కోసం మనం గతంలోనే కరపత్రాలు కలెక్టర్ ద్వారా ఆవిష్కరించి దానిలో 3 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అధ్యక్షుల వారిని, నాది, తర్వాత దొంగ దేవదాస్ గారు ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు. జంబిగద్దె వద్ద పుర ప్రముఖుల కోలాహలం. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా వెంకటేశ్వర కళ్యాణం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల పోటీకి అన్ని పార్టీలు మాదిగలకు అవకాశం కల్పివ్వాలని డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. వేములవాడ భీమేశ్వర ఆలయంలో కోడె మొక్కులను కట్టుటకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించిన ఆలయ ఈవో రమాదేవి. ఘనంగా షమీ పూజ కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.